హిట్ టీవీ సినిమా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్లు కాదు, అవి ఒక యుగానికి గుర్తింపుగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో ముందు వరుసలో నిలిచే పేరు సమరసింహారెడ్డి. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. ఈరోజు మళ్ళీ థియేటర్లలోకి రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెలో నిలిచిపోయింది, ఎందుకు థియేటర్లో మరోసారి జై బాలయ్య నినాదాలతో మార్మోగుతున్నాయి తెలుసుకుందాం. ఒక సినిమా, ఒక సంచలనం. 1999 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా ట్రెండ్ని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్. నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండెకి చస్తావురా నువ్వు. ఎమోషనల్ క్లైమాక్స్, ఈ నాలుగింటిని అద్భుతంగా కలిపి ప్రేక్షకులకు అందించిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలకు కొత్త దారి ఏర్పడింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో ఇది అత్యంత కీలకమైన చిత్రం. నా పేరులోనే సింహం ఉందిరా. సమరసింహారెడ్డి పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, నడక, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేశాయి. సినిమాలో ఆయన కనిపించే ప్రతి సన్నివేశం అభిమానులకు పండుగలా ఉంటుంది. అందుకే ఇప్పటికీ బాలయ్య అభిమానులు ఈ సినిమాను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. ఇంట్రడక్షన్ సీన్ ఇప్పటికీ గూస్ బంప్స్. సినిమాలో హీరో ఎంట్రీ కోసం దర్శకుడు అద్భుతమైన బిల్డప్ ఇచ్చారు. గ్రామం మొత్తం భయంతో వణికిపోతున్న సమయంలో సమరసింహారెడ్డి ప్రవేశం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా యాంగిల్స్, ప్రజల రియాక్షన్స్ అన్నీ కలిసి ఒక హీరో ఎలివేషన్ ఎలా ఉండాలో చూపించాయి. థియేటర్లో ఈ సీన్ వచ్చినప్పుడు ఇప్పటికీ విజిల్స్, చప్పట్లతో హాళ్లు మార్మోగిపోతాయి. సమరసింహారెడ్డి అంటే డైలాగ్స్ కూడా గుర్తుకు వస్తాయి. బాలయ్య చెప్పిన ప్రతి డైలాగ్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వం లక్షణాలు కనిపిస్తాయి. గ్రామ ప్రజలను కాపాడే నాయకుడిగా, కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిగా, శత్రువులకు భయంకరమైన యోధుడిగా ఆ పాత్రను ఆయన అద్భుతంగా జీవించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు ప్రాణం. ఈ సినిమా కేవలం యాక్షన్ మూవీ కాదు, కుటుంబ బంధాలు, త్యాగం, గౌరవం, ప్రేమ వంటి భావోద్వేగాలు ఈ సినిమాకు అసలు బలం. అన్నా చెల్లెళ్ళు, తల్లి కొడుకు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలను హృదయాన్ని తాకేలా చూపించారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించారు. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తాం. సినిమాలో విలన్ పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయి. హీరో ఎంత బలంగా ఉంటాడో విలన్లు కూడా అంతే శక్తివంతంగా కనిపిస్తారు. వారి క్రూరత్వం ప్రేక్షకుల్లో కోపం తెప్పిస్తుంది. అదే సమయంలో హీరో వారిని ఎదుర్కొనే సన్నివేశాలు మరింత ఉత్కంఠను పెంచుతాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలా జవేరి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె పాత్ర సినిమాకు సాఫ్ట్ ఎమోషనల్ టచ్ ని అందించింది. పాటలలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. సిమ్రన్ స్పెషల్ అపీల్. సిమ్రన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఆమె నటన, గ్లామర్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చారు. ఆ కాలంలో సిమ్రన్ కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ అద్భుతమైన ఆల్బమ్ అందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాకు మరో హీరో లాంటిదే. హీరో ఎలివేషన్ సీన్స్ లో వచ్చే సంగీతం ఇప్పటికీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మనతో పెట్టుకుంటే కాల్ సెంటర్స్ అదిరిపోతాయి. ఎవరయ్యా నువ్వు? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డని. పాటలు కూడా అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. దర్శకుడి ప్రతిభ. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బి గోపాల్ మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకుని తెరకెక్కించారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నిటినీ సమతూకంగా మిళితం చేయడం ఆయన ప్రత్యేకత. క్లైమాక్స్ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం. సమరసింహారెడ్డి క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరో తీసుకునే నిర్ణయాలు, కుటుంబం కోసం చేసే త్యాగం, విలన్లపై చూపించే ఆగ్రహం ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేస్తాయి. క్లైమాక్స్ ముగిసేసరికి ప్రేక్షకులు ఒక గొప్ప ప్రయాణం ముగిసిన అనుభూతిని పొందుతారు.
అయితే రీ రిలీజ్ ఎందుకు ప్రత్యేకం? ఇప్పటి తరం ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద తెరపై చూసే అవకాశం పొందుతున్నారు. ఓటీటీలో చూసిన వారు కూడా థియేటర్లో చూస్తే ఎందుకు ఇది కల్ట్ క్లాసిక్గా మారిందో అర్థమవుతుంది. పెద్ద స్క్రీన్, పవర్ఫుల్ సౌండ్, అభిమానుల అరుపులు ఇవి అన్నీ కలిసి మరోసారి 1999 వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి. బాలయ్య అభిమానులకు ఇది కేవలం రీ రిలీజ్ కాదు, ఒక సెలబ్రేషన్. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా, జై బాలయ్య నినాదాలు మరోసారి సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో మాస్ సినిమాలకు కొత్త దారి చూపించిన చిత్రం, బాలకృష్ణ స్టార్డమ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన చిత్రం, ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా కలయికగా నిలిచిన చిత్రం అదే సమరసింహారెడ్డి. నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా? ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఎన్నో సినిమాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు తరాలు మారిన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో ఒకటి సమరసింహారెడ్డి. మరి మీరు కూడా ఈ రీ రిలీజ్ని థియేటర్లో చూసారా? మరి మీరు కూడా ఈ రీ రిలీజ్ని థియేటర్లో చూస్తారా? మీకు బాగా నచ్చిన సీన్ ఏది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమా విశేషాల కోసం హిట్ టీవీ టాకీస్ను ఫాలో అవుతుండండి. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.